హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. అదేంటంటే థిన్ ఎండోమెట్రియం. దాని కాజెస్ ఏంటి, అది ఎందుకు వస్తుంది, అండ్ దానికి ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఇంకా ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు మనం లైనింగ్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటాము. సో లైనింగ్ ప్రిపేర్ చేసినప్పుడు లైనింగ్ థిక్నెస్ ఎలా ఉంది, లైనింగ్లో బ్లడ్ సప్లై ఎలా ఉంది అన్నీ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక 10 days, ఒక 15 days మందులు వాడిన తర్వాత ఎంత థిక్నెస్ వరకు వస్తుంది, అండ్ వేరే కొన్ని క్రైటీరియా ఉంటాయి, దాని ప్యాటర్న్ ఎలా ఉంది అండ్ బ్లడ్ సప్లై ఎలా ఉంది అని చెక్ చేసుకుంటాం. సో బాగుంది అనే వాళ్ళకి ఇంకా ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి రెడీ అవ్వచ్చు అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. అండ్ ఒకవేళ బాగాలేదు అని అంటే సైకిల్స్ క్యాన్సిల్ చేయడం అవసరం పడుతుంది ఒక్కొక్కసారి, అండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అని అలా కొన్ని మంత్స్ పడుతూ ఉంటుంది కొంచెమందికి. సో అసలు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఇందాక చెప్పినట్టు ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో బేబీ అనేది మనం ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత లైనింగ్ లోపల ఉండే రిసెప్టర్స్ని, ఆ బేబీ మీద ఉండే రిసెప్టర్స్ రెండు కలిపి మంచిగా అతుక్కుంటేనే ఆ క్రాస్ టాక్ అనేది మంచిగా ఉన్నప్పుడే ఆ బేబీ అనేది అతుక్కోవడం జరుగుతుంది. అండ్ వన్స్ అలా అతుక్కున్న తర్వాత అది లోపలికి పెనిట్రేట్ అవ్వాలి. అంటే ఆ పొరని, గర్భసంచి లోపల పొరని ఎండోమెట్రియం అంటారు. సో ఆ పొర లోపలికి అతుక్కున్న తర్వాత ఇన్వేడ్ అవ్వాలి. అంటే ఇంప్లాంట్ అయిన తర్వాత, అంటే మదర్ యొక్క బ్లడ్ సప్లైకి బేబీ బ్లడ్ సప్లైకి రెండు కలిపి ఒక బ్రిడ్జ్ లాగా ఫామ్ అవుతుందండి. సో అప్పుడే ఆ ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది అండ్ కంటిన్యూ అవ్వడం కూడా పాసిబుల్ అవుతుంది. సో దానికి ఇందాక చెప్పినట్టు ఆ ఎండోమెట్రియం, ఆ గర్భసంచి లోపలి పొరని ఎండోమెట్రియం అంటాము. సో నార్మల్గా ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని చూసినప్పుడు ఎంత థిక్నెస్ ఉండాలని చూస్తే మినిమం 7 mm థిక్నెస్ అన్నా ఉండాలని చూస్తామండి. సో 7 mm పైన, అంటే అట్లీస్ట్ 8-9 mm అలా ఉంది అన్నప్పుడు అతుక్కునే ఛాన్స్ అనేది బాగుంటుంది. అండ్ ఎంత థిక్నెస్ అయినా ఉండొచ్చా, చాలా థిక్ ఉంటే ఇంకా సక్సెస్ రేట్ పెరుగుతుందా అని చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో అలా కాదండి, అలా ఉండదు. ఒకవేళ థిక్నెస్ అనేది అంటే ఒక రేంజ్ అనేది చూసుకుంటాం. ఒకవేళ మరి 14 mm కన్నా ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువగా థిక్ ఉంది అన్నప్పుడు సక్సెస్ రేట్స్ తగ్గిపోతాయి. సో ఈ ఐడియల్ 7 to 14 mm అనేది చూస్తాము. అండ్ అదే టైంలో ఓన్లీ థిక్నెస్ అనే కాదు, ఇందాక చెప్పినట్టు ప్యాటర్న్, అంటే ట్రిపుల్ లైన్ ప్యాటర్న్, ట్రైలామినర్ ప్యాటర్న్ అంటారు. సో అలా ఉండాలి. అండ్ లోపల పొరకి బ్లడ్ సప్లై అనేది చూస్తాము. ఆ బ్లడ్ సప్లై అనేది కూడా బాగున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో కొంచెం మందిలో టెస్ట్ చేసుకున్నప్పుడు ఊరుకురికే థిన్ గా ఉంటుందండి. సో ఇలా థిన్ గా ఉన్నప్పుడు ఎందుకు కాజెస్ ఏదై ఉంటాయి, కాజెస్ అనేవి ఎలా ఉంటుంది అని చూస్తే ఒక్కొక్కసారి కొంతమందికి సర్జరీస్ అవుతాయి. అంటే అబార్షన్స్ అయినప్పుడు క్లీన్ చేయడం అనేది చేస్తుండేవాళ్ళు. సో డిఎన్సీ అనేవాళ్ళు. సో అలా ఎక్కువగా క్లీన్ చేసినప్పుడు ఆ లోపల పొర అనేది డ్యామేజ్ అవ్వడం చూస్తుంటాం. సో అలా డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ తర్వాత మందులు వాడితే అంత పొర థిక్నెస్ అనేది అలా థిన్గా ఉండిపోవడం చూస్తుంటాం. సో అలా ఏమన్నా రిపీటెడ్గా క్లీనింగ్ చేయడము లేదంటే బయాప్సీస్ చేయడం లాంటివి చేశారనేది చూడాలి, బ్లైండ్ బయాప్సీస్. అది కాకుండా ఇన్ఫెక్షన్స్, ఇంకొక కామన్ కాజ్ ఇలా ఇన్ఫెక్షన్స్ అనమాట. ఒక్కొక్కసారి ఎస్పెషలీ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ అనేది ఇండియాలో చాలా కామన్ అండి. సో జెనైటల్ టీబీ అంటాం, అంటే గర్భసంచి పొరకి టీబీ వచ్చింటే దానివల్ల కూడా ఆ లోపల లైనింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. అండ్ లోపల అడిషన్ ఫార్మేషన్ అని అంటాం. ఏదన్నా ప్రొసీజర్ చేసి సపోజ్ పాలిపెక్టమీయో లేదంటే మయోమెక్టమీలో ఆర్ ఇందాక చెప్పినట్టు డిఎన్సీ అనేది చాలా ఎక్కువగా చేసినప్పుడు లోపల దానికి మళ్ళీ పోస్ట్ ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత అడిషన్స్ ప్రివెంట్ చేయకుండా ఏం మెడిసిన్స్ ఇవ్వకపోయి ఉంటే ఒక్కొక్కసారి ఈ లోపల అతుకులు ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుందండి. సో అలా వచ్చినా కూడా థిన్ ఎండోమెట్రియం, అంటే ఎండోమెట్రియం లైనింగ్ సరిగ్గా ఉండదు, ప్యాటర్న్ సరిగ్గా ఉండదు, అండ్ థిక్నెస్ కూడా సరిగ్గా రాదు. అలా ఏమన్నా ఇష్యూస్ ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో అదేమన్నా కాజెస్ అనేది చూడాలి. ఇంకొక కాజ్ ఏంటంటే హైపోఈస్ట్రోజెనిమియా. అంటే ఒక్కొక్కసారి మనం ఇప్పుడు బయట నుంచి ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ పెట్టినప్పుడు అది సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనేటప్పుడు కూడా ఈ థిన్ ఎండోమెట్రియం అనేది చూస్తుంటాం. అంటే ఆ హార్మోన్ అనేది సరిగ్గా తీసుకోలేకపోతుంది యూట్రస్. అంటే దాని బ్లడ్ సప్లై ఒకవేళ చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూస్ అనేవి చూస్తుంటాం. సో ఇలా ఏమైనా కాజెస్ ఉన్నాయా అనేది చూసుకోవాలండి. అండ్ ఈ సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా థిన్నిటీ అనడానికి, అంటే థిన్ ఎండోమెట్రియం ఉంది అనడానికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ బ్లీడింగ్ ఎలా ఉందనేది చూస్తే ఆ హిస్టరీ తీసుకుంటే ఒక్కొక్కసారి అర్థమవుతుందండి. సో ఇలా రిపీటెడ్ థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళు హిస్టరీలో వాళ్ళకి పీరియడ్స్ చాలా తక్కువగా అవుతున్నాయని చెప్తుంటారు. అంటే మంత్ సరిగ్గా అవ్వకపోవడం, చాలా ఎక్కువ డేస్ డీలే అవ్వడం, అండ్ అన్ని డేస్ డీలే అయినా కూడా వాళ్ళకి పీరియడ్ అనేది ఫ్లో సరిగ్గా ఉండదని చెప్తారు. అంటే ఓన్లీ 1-2 days ఫ్లో, లేదంటే హార్డ్లీ జస్ట్ కనిపిస్తుంది మేడం అంతే, స్పాటింగ్ లాగా అలా చెప్తుంటారు. సో ఇలా హిస్టరీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా చూసుకోవాలండి, వాళ్ళ స్కాన్లో ఏమన్నా థిన్ ఎండోమెట్రియం ఈ ఇష్యూ ఉందా అనేది. సో డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి అని చూస్తే
మనం స్కాన్స్లోనే జనరల్గా డయాగ్నోస్ చేస్తామండి. సో ఏ రోజు స్కాన్ చేయాలి, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే తిన్నే పెట్టమని చెప్పడానికి ఉండదండి. బికాస్ పీరియడ్ టైంలో ఎలాగో తిన్నే ఉంటుంది, పీరియడ్ టైంలో చేయడం అట్లా కాకుండా టాబ్లెట్స్ వాడిన తర్వాత మనము ఒక ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి లైనింగ్ అనేది చెక్ చేసుకొని చూస్తాము. ఆ టైంకి కరెక్ట్ అట్లీస్ట్ మినిమం ఒక 7 mm పైన ఉంది అంటే ఇష్యూ లేనట్టు. ఒకవేళ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి ఆ 3 లైన్ ప్యాటర్న్ ఉంది బట్ స్టిల్ లైనింగ్ చాలా థిన్గా ఉంది అంటే 5 mm 4 mm ఉంది అంటే అప్పుడు ఇష్యూ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఏంటనేది చూడాలి. ఆ కాజ్ బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టు ఒకవేళ ఆషర్మాన్ సిండ్రోమ్ ఉంది, అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు హిస్ట్రోస్కోపీ చేసుకొని చూడటము అండ్ ఏదైతే అతుకులు ఉన్నాయో అతుకుల్ని తీసుకోవడం అనేది వన్ ఆప్షన్ అండి. అది కాకుండా ఏమైనా ట్యూబర్క్లోసిస్ డౌట్ ఉంది అన్నప్పుడు హిస్ట్రోస్కోపీ చేసినప్పుడే బయోప్సీ అనేది చేసుకొని దాన్ని టెస్ట్కి పంపిస్తే ఒకవేళ టీబీ వచ్చింది అని చూస్తే వాళ్ళకి టీబీ మాత్రలు ఉంటాయి, అవి వాడితే సరిపోతుంది. అండ్ దాని తర్వాత ఒక్కొక్కసారి చాలా మందికి రెస్పాన్స్ కూడా బెటర్గా చూస్తుంటాం. అది కాకుండా ఒకవేళ హార్మోన్స్ సరిగ్గా లేవు అంటే ఇప్పుడు బాడీలో హైపోఈస్ట్రోజెనిక్ సిమ్టమ్స్ ఉన్నాయన్నప్పుడు ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ అనేవి పెడతాం. సో ఆ టాబ్లెట్స్ తోని రెస్పాన్స్ చూస్తుంటాం కొంచెం మందిలో. ఒకవేళ టాబ్లెట్స్ సరిపోవట్లేదంటే వేరే వేరే ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి, అంటే జెల్స్ లేదంటే ప్యాచెస్ లేదంటే వెజైనల్ ప్రిపరేషన్స్ అనేవి చాలా ఉంటాయండి. సో అలా డోస్ పెంచుకొని చూడటము. అవి కూడా కాకపోతే సబ్ ఎండోమెట్రియల్ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి, కొన్ని వేరే రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ అన్ని వాడి చాలా మందిలో రెస్పాన్స్ కూడా చూస్తుంటాము, అట్లీస్ట్ 7 mm ప్లస్ రావడము. అండ్ దానిలో ప్రెగ్నెన్సీస్ కూడా చూస్తుంటాం. ఒకవేళ అసలే రావట్లేదు అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి రాదు అని కాదండి, ఈవెన్ 6 mm 4-5 mm ఉన్న ఒక్కొక్కసారి రేర్గా చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ కంప్లీట్గా 0 అని చెప్పము, కానీ న్యాచురల్ లైనింగ్ మంచిగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇంకా ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మనం సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.